Hello guys, welcome to Compete Minds. Today's question, what is the full form of ముద్ర అంటున్నారు. ముద్రా స్కీమ్ అనేది మనకి 8th of April 2015లో వచ్చేసి ముద్రా స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 2025 నాటికి వచ్చేసి మనకి 10 years అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ ముద్రాలో వచ్చేసి మనకి శిశు అండ్ నెక్స్ట్ వచ్చేసి కిషోర్, తరుణ్ ప్లస్ అని ఈ వర్డ్స్ అనేది వినిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా సరే లోన్ 50,000 వరకు కావాలి అంటే అప్ టు 50,000 వరకు వచ్చేసి మనకి ఏ కేటగిరీ కింద లోన్ అప్లై చేయాల్సి ఉంటుంది? శిశు అనే కేటగిరీ నుంచి. 50,000 నుంచి లోన్ అనేది 5 lakhs వరకు ఎవరికైతే లోన్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఏ కేటగిరీ కింద అప్లై చేయాల్సి ఉంటుంది? కిషోర్. తరుణ్ వచ్చేసి మనకి 5 lakhs దగ్గర నుంచి 10 lakhs వరకు లోన్ కావాలి అంటే ఏ కేటగిరీ కింద అప్లై చేయాల్సి ఉంటుంది? తరుణ్. ఓకే, తరుణ్ ప్లస్ అనేది లాస్ట్ ఇయర్ 2024లో ముద్రా లోన్ కి సంబంధించి లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. 10 lakhs నుంచి 20 lakhs కి పెంచారండి. ఇప్పుడు ముద్రా లోన్ కింద మనకి మాక్సిమం లోన్ వచ్చేసి ఎంత ప్రొవైడ్ చేస్తారు? 20 lakhs. ఈ 20 lakhs అనేది ఏ కేటగిరీ కింద అప్లై చేయాల్సి ఉంటుంది? తరుణ్ ప్లస్. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఈ ముద్ర అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని పిలవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.